వరలక్ష్మి గారు ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ అమరావతి ఉద్యమంకి సంబంధించి గానీ, లేకపోతే అమరావతిని కాపాడుకోవాలని గానీ, మీలాంటి మహిళలు ఎంతోమంది ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించారు. పార్లమెంట్లో ఈ అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం పొందడం, దానికి కూడా కాంగ్రెస్ పార్టీ అని కానివ్వండి, లేకపోతే ఇతర పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇట్లా అన్ని పార్టీలు వచ్చినా కూడా వైసీపీ నాయకులు పిల్లుల్లాగా చల్లగా జారుకున్నారు అంటే అసలు ఎలా చూడాలి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇది కేవలం అసెంబ్లీలోనే పాస్ అయింది, మేము వచ్చాక అసెంబ్లీలో ఇంకో ఏదో చేస్తామని ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఎలా చూడాలంటారు? ముందుగా చాలా సంతోషం అండి. మీ అందరికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మేము చాలా నిరసన 1631 రోజులు జరిగినా కూడా ఏంటమ్మా మీ బాధ అన్నవాళ్ళు లేరు. పోయిన ప్రభుత్వంలో అసలు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు. ఆ రోజు మెదలకుండా కూర్చొని ఈ రోజు తీరా పాస్ అవుతుంది. 270 మంది రైతులు చచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారండి. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. లేకపోతే ఆ రకంగా బయటకు వచ్చి ఆ గుండెలు ఆగిపోయి మరి కుయ్యమ్మరు అంట మా తోటాళ్ళు, మా ప్రభావతమ్మ గారు కానీ, మరి మా అబ్బాయి గడ్డం మార్టిన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పాపం ఉద్యమం చేసండి. వాళ్ళు ఎంత పెయిన్ఫుల్ బాధ వస్తే హఠాత్తుగా చచ్చిపోయారు. వాళ్ళకి ఏ రోగాలు లేవు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు. ఇప్పటికైనా సరే ఈ తీర్మానం అయినందుకు మాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే గతంలో మేము బాబు గారు కూటమి ప్రభుత్వం గెలవగానే అడిగాం బాబు గారిని. అడిగితే లేదమ్మా ఇది ఉమ్మడి రాజధాని 10 ఏళ్ల పాటు మనకి ఎప్పుడో ఉంది, ఇది అయిపోగానే మనం పెడతామే తీర్మానం, మన రాజధాని మనకి కావాలి, మేము పార్లమెంట్లో తీసుకొస్తాము తీర్మానం చేసి గజిట్ అన్నారు. అన్నమాట ప్రకారం మాట తప్పకుండా ఇవాళ తీర్మానం చేసి దాన్ని మొన్న 28 రావాలండి జగన్మోహన్ రెడ్డి. 28 అసెంబ్లీ రోజు వచ్చి ఆయన ఉందాతనంగా ఆయన కాపాడుకుంటే చాలా బాగుండేది. పోనీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఇవాళ ఇస్తున్నావు చూడు, మేముంటే చేసేవాళ్ళం, అది చేసేవాళ్ళం, ఇది చేసే అదే సూచనలు సలహాలు ఆ రోజు అసెంబ్లీలో ఇయ్యిపోయా. పోనీ నువ్వు ప్రతిపక్షంలో ఫస్ట్లో ఉన్నప్పుడు 14 to 19లో ఉన్నప్పుడు అప్పుడు కూడా నువ్వు ఇయ్యిపోయి సలహాలన్నీ ఇచ్చి నువ్వు రోడ్డు ఎక్కపోయి ఇయటానికి లేదు, మీరు ఇయ్యొద్దు, నేను వస్తే మళ్ళీ రాజధాని మారుతాను, నువ్వు ఆ రోజు ధర్నాలు చేయిపోయా. చేస్తే మేము ఇచ్చేవాళ్ళం కాదు, ఈ బాధ మాకు ఉండేది కాదు, పాపం నీకు ఉండేది కాదు. నువ్వు ఆ రోజేమో ఇయ్యండి 30,000 ఎకరాలు చాలని ఒప్పుకున్నావు ప్రతిపక్షంలో. అధికారంలో రాగా నేనే రాజు, 30 ఏళ్ల పాటు నన్ను ఎవడు గదిలి ఇలాడని, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు డిక్లేర్ చేసి ఇది కాదు 3 ప్రాంతాలు ఇక్కడే పడిపోతుంది పెట్టుబడి అంతా, 3 ప్రాంతాలు దివాలు తెస్తాయి, మరి మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వాల్సిందేనని చెప్పేసి నువ్వు ఆ రోజు ఆ పని చేసావు. చేసి ఆ రోజేమో మళ్ళీ రెచ్చగొట్టి రోడ్డు మీద లాక్కొచ్చి 270 మందిని జావగొట్టావు 5 ఏళ్లలో. పైపెచ్చి అమరావతి ఇదేనని కూడా నువ్వు నేను ఒప్పుకుంటున్నాను కూడా అనకుండానే నీ ఈగో, నీ ఎంత మొండి నీ పట్టుదల ఉందో అంత చేస్తే దానికి తగ్గట్టే జనం నీకు మంచి తీర్పు ఇచ్చారయ్యా. 11 మేము సింగిల్ డిజిట్ వచ్చింది అనుకున్నాం, 151కి మధ్యలో 5 రావాలని కోరుకున్నాం, అటు ఒకటి ఇటు ఒకటి వచ్చింది. నీకు అసలు 5 వస్తే బాగుండు అనుకున్నాం మేము అందరం. ఎప్పటికైనా సరే ఆయన ఏం మారలేదండి, మారకుండా ఆయన అండుకో అట్టాగే ఉండారు. రావటం లేకపోతే మాట్లాడటం మా మీద ఎవరికి ప్రేమలు. అమరావతి మేము ఎప్పటికీ వ్యతిరేకించినాడు. మరి అమరావతి మీద రైతుల్ని కోర్టులు తీసుకెళ్ళావు, హైకోర్టులో తీర్పిచ్చినా చేయలా. నువ్వు వ్యతిరేకించినాడు, తీర్పిచ్చినప్పుడు దాన్ని చేయాలి కదా. నీకు మయాన్మాస్ అనే మంచి పదం ఉపయోగించి ఇచ్చారు నీకు తీర్పు, అది చేయకుండా నువ్వు సుప్రీంకోర్టు కూడా మమ్మల్ని ధరలిచ్చావు. ఇవాళ కూడా ప్రభుత్వం వర్సెస్ రైతులు అన్నట్టు చేసావు. అక్కడ కూడా సుప్రీంకోర్టు తీసిపోయి 3 రాజధానులు అన్నావు. ఎవరు మరి నేనేం చేయలేదండి, 3 ప్రాంతాలు ఎందుకు చేయలేదండి, ఎందుకు చేయలేదు, ఎక్కడ చేయకుండా ఉన్నాడు. బాబు గారు వచ్చినప్పుడు సోలార్ పార్క్ పెట్టాడు మీ రాయలసీమకి, మరి శ్రీ సిటీ వచ్చింది, మరి ఎన్ని వచ్చినాయి అక్కడికి, మీరు వచ్చినాయి కూడా మీరు తీసేశారు. ఇవాళ అశోక లైలాండ్ తీసేస్తే వాళ్ళు మళ్ళీ మొన్న కొత్తగా పెట్టుకున్నారు కృష్ణా జిల్లాలో. ఎట్లాంటివి వచ్చినాయి తీసేశారు. కొన్ని ఆయన ఎన్ని చేశాడు, అసలు కియా పరిశ్రమ ఎంత పెద్దదండి, అది వస్తే దాన్ని కూడా మీరు దానికి అనుబంధంగా ఎన్నో పెట్టాలనుకుంటే వాళ్ళని కూడా పక్క రాష్ట్రాల్లో జరిపారు. వాళ్ళు చెన్నై పోయారు, బెంగళూరు పోయారు, మా కొద్దు బాబోయ్ అనుకుంటూ పోయారు. అలాంటి పనులన్నీ చేశారు. మీ కళ్ళ ముందు 10,000 కోట్లతో అమర్రాజే వాళ్ళు పెడతామంటే పోండి అని చెప్పి పక్క రాష్ట్రానికి పంపించావు నువ్వు వాళ్ళని. మరి కేటీఆర్ రెడ్ కార్పెట్ పరిచాడు, రాండి అని వాళ్ళని తీసుకెళ్ళి పెట్టించాడు. అలాంటి పనులన్నీ చేసి ఉండాలని అల్లగొట్టి చేసి ఇప్పుడు ఏదన్నా వస్తే నేనే పెట్టించా. నువ్వు నీతో పాటు ఐటీ మినిస్టర్, మాజీ ఐటీ మినిస్టర్ ఇద్దరు చెబుతుంటారు డప్పు కొట్టుకుంటా. మేము అప్పుడు మాట్లాడితేనే ఇప్పుడు వచ్చారు 1,50,000 కోట్లు పెట్టుబడి పెట్టి వాళ్ళు నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టారు. దానికి ఎవరు కారణం? అది అదేమంటే మేము ఉండప్పుడే మాట్లాడుకున్నామని చెబుతున్నారండి. సిగ్గు లేకుండా వీళ్ళకి అసలు సిగ్గు శరం ఏమీ లేదు. ఇంకా నయ్యం మా నాన్న ఉండప్పుడు మాట్లాడారు, వాళ్ళు ఇప్పుడు వచ్చారు, అప్పుడు ఉండి అనలేదు. ఈయన ఉండప్పుడు సంతోషం, 5 ఏళ్ల క్రితం మాట్లాడుకున్నాం 2 ఏళ్ల క్రితం అని. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాట్లాడామంటే అదొక ఇదిగా ఉండేది. ఎప్పటికైనా కూడా
చంద్రబాబు గారు మంచి జీనియస్ అండి, జీనియస్, మరి విజనరీ లీడర్. ఎంత దూరదృష్టి అంటే ఆయనకి. ఈ రోడ్లన్నీ ఇప్పుడు పెద్ద పెద్దవి చేయాలంటే అవసరం ఏంటంటే, నేను పోయినా మీ గతంలో మళ్ళీ ఎవరు ఇట్లా పిల్లవరు, ఇప్పుడే చెయ్యాలి అని అంటాడు ఆయన. అయితే మళ్ళీ అప్పుడు ఏ లీడర్ వస్తాడో వాళ్ళు అడగరు. ఇప్పటికి దాదాపుగా 13 సంవత్సరాలని అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గత 5 ఏళ్లలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉన్నానని ఆయన చెప్తున్నాడు. అదేమంటే ఇక్కడ కాపురం లేదు చంద్రబాబు నాయుడు గారికి, అసలు ఇక్కడ ఇల్లే కట్టుకోలేదు అన్న వ్యక్తి 5 ఏళ్లలో ఏం చేసినట్టు? అది పెట్టుబడులన్నీ తీసుకొచ్చి అమరావతిలోనే పెడుతున్నారని చెప్పి ఆయన కడుపు మంట కానీ, లేకపోతే ఇప్పటికీ ఒకటే విషయం కక్కడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇల్లే క్వాలిఫికేషన్ అండి ముఖ్యమంత్రికి. నాకు తెలియక అడుగుతూ వీళ్ళు పద్దాకి ఇల్లు, నేను రోజా కూడా అంటుంది ఇల్లు కట్టలేదు, ఇల్లు వారంలో 2 రోజులు ఆ ఊళ్ళో ఉంటారు, ఆ ఊళ్ళో ఉండకపోతే ఏ ఊళ్ళో ఉండమంటారు, వాళ్ళు ఇల్లు ఆడుందో ఉంటారు. ఈయన భారతీ రెడ్డి వచ్చాడు ఉందా, పోనీ ఆవిడ వచ్చాడు ఉందా ఈయన దగ్గర? ఈ 5 ఏళ్ళలో వాళ్ళిద్దరు ఏడు ఉండారా? ఆయన ఇష్టమైతే ఆయన ఉంటున్నాడు, లేకపోతే బెంగళూరు పోతున్నాడు, లేకపోతే అసలు ఎడిపోతున్నాడు ఎవరికి తెలియదు. ఒక్కోసారి ఆయన ఎడిపోతాడు, ఉండడు కూడా తాడాపల్లిలో. ఇల్లే క్వాలిఫికేషన్ అనుకుంటే ముఖ్యమంత్రికి ఆయన ఎట్టోకట్ట చెట్టు కింద కూడా చేశాడు. బాబు గారు వచ్చిన కొత్తలో చెట్టు కింద నుండి చేసి అప్పుడు అనలేదే మరి ఇల్లు కట్టుకోయి విశాఖపట్నంలోను, లేకపోతే మరి ఎటో ఒకటి కట్టుకోయి అని ఎవరు అనలేదే. ఇప్పుడు ఆయన కావాలని వీళ్ళు అంటున్నారని కూడా ఆయన అన్నాడు. నెక్స్ట్ ఇయర్ మేము వస్తే ఇల్లు కట్టుకుంటాం, ఈసారి వస్తే ఎలక్షన్లోని గతంలో చెప్పాడు 19లోనే, ఈసారి వస్తే మేము ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటామని. రమేష్ గారు ఇంట్లో ఉండారని ఆ ఇల్లు ముంచాలని నీళ్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చి అంత హంగామా చేసావో అందరూ తెలుసు. ఇల్లే క్వాలిఫికేషన్ అని ఓ పక్క చెబుతానే, ఓ పక్క ముఖ్యమంత్రి ఆడుంటే అదే రాజధాని అంటున్నావు. కానీ అదే రాజధాని అంటే అది నీ దృష్టిలో రాజధాని అదే అవుతుందా? ముఖ్యమంత్రి ఆడుంటే అదే రాజధాని అంట. అందుకని ఈయన రేపు వస్తే నిజంగా అండి వాళ్ళైతే వీళ్ళ చరిత్రలో మరి మీ ఎంత అపోజిషన్లో ఉండే కాంగ్రెస్ కూడా ఒప్పుకుంది వాళ్ళ కేంద్రంలో, వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రాంతీయ పార్టీలు అన్నీ ఒప్పుకున్నాయి, చాలా వరకు ఒప్పుకొని మీరు అందరూ కూడా అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఉండాలని ఒప్పుకుంటే తీర్మానం చేసి వీళ్ళు వాకౌట్ చేశారు. దానికి అర్థం ఏంటి? ఇవాళ చరిత్రలో చిరస్థాయికి వీళ్ళైతే మిగిలిపోతారండి. వీళ్ళు ఏడన్నా జావనీయమని మేమైతే అమరావతి వచ్చిందని సంతోషంగా ఉన్నాము. ఈయన ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఏప్రిల్ ఫూల్ అయ్యాడు ఆయనే. ఈ ప్రెస్ మీట్లు పెట్టి కానీ వాళ్ళు లాకౌట్ చేసినట్టు కానీ ఇవాళ ఏప్రిల్ ఫూల్ అయిన వ్యక్తి ఎవరు అంటే మన ఏప్రిల్ 1 రోజు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. గుంటూరు వాడ మచిలీపట్నం అంటాడు, అదేమంటే మా వి గన్ అని పెట్టుకొని దానిలో గన్ అంటే మళ్ళీ జగన్ ఉందని. అసలు ఆయన మాట్లాడే మాటల్లో కనీసం ఇప్పటికీ పెట్టుబడులు పెట్టుకుంటా, పరిశ్రమలు తెచ్చుకుంటా, మనకంటూ ఒక రాష్ట్రాన్ని అమర్చుకుంటుంటే అసలు ఆయన ఇంకా పదే విమర్శించడం, లేకపోతే దాన్ని మళ్ళీ ఈయన వచ్చి పెడతాడు, నేను వచ్చి మళ్ళీ పెడతా, ఇంట్లో నువ్వు వచ్చి ఆడ పెడతా, మళ్ళీ నేను వచ్చి మళ్ళీ పెడతాను, నాకు చేత కాదా మేము పెట్టమా అంటాడు. మరి పెట్టేవాడి పోయినసారి పెట్టపోయి విశాఖపట్నం అని. ఈయనకండి అక్కడ పెట్టడానికి లేకుండా CRDA చట్టం మేమైతే కోర్టులకు వేసామండి. ఈయనైతే అది మార్చడానికి లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎంత పొలం ఇచ్చాము. కూలింగ్కి ఇస్తే ఒక పక్క ఎక్కడో దేశంలో ఇచ్చారు కానీ ఈ రకంగా అయితే ఇవ్వలేదు. 3 పంటలు పండే పొలాలు మళ్ళీ కూలింగ్కి ఇచ్చి మేము కుయ్యో మర్రా అంట బాగుంటే చాలే రాష్ట్రం మేము అందులో ముందుంటాము అందరికన్నా ఒక అడుగు అనుకోని మేము ఇస్తే మేమేదో కోట్లు మా 25 సెంట్కే కోట్లు వస్తే 75 సెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్ని కోట్లు గడించాలి అదొకటి ఆలోచించండి. 25 సెంట్లు వీళ్ళ కమ్మారు కోసం ఇదంతా చేశాడు చంద్రబాబు నాయుడు గారి కులం అదే అందుకే చేశాడని. ఇది ఎస్సీ రాజధాని. ఇంకా కమ్మాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఇచ్చింది కూడా 14%ఏనండి ఇక్కడ కమ్మాళ్ళు కానీ ఓసీలు ఇచ్చింది. మిగిలిన వాళ్ళందరూ బీసీలు ఎక్కువ ఇచ్చారు, ఎస్సీలు కానీ వీళ్ళు ఇచ్చారు. అది కూడా వీళ్ళందరూ కూడా మా మీద పడి ఏడ్చి ఇక్కడ అమరావతి రైతులు అందరి మీద అదే ఇదొకటి తీసుకొచ్చారు కాన్సెప్ట్ కమ్మరాజధాని. అది కొట్టి పారేసిన తర్వాత చంద్రబాబు గారు తినటానికి ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి అదొకటి తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఏప్రిల్ ఫూల్ అయింది నువ్వే. ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ కొట్టేశారు మొన్న. కమ్మరాజధాని అనేది కొట్టేసి అది అయిపోయింది. ఎస్సీ రాజధాని ఎస్సీలు కనుక నుంచుంది. ఇవన్నీ కూడా కొట్టేసినప్పుడు నువ్వు మిగిలిన జీరోగా అక్కడ మిగిలావు. ఎప్పటికైనా సరే ఆయన అసలు మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదండి. అయితే ఆయన ఉందాతనం ఆయన కాపాడుకుని 28వ తారీఖు వచ్చేవాడు. వచ్చి చక్కగా దాని మీద ఇంకా నీకు ఏదన్నా ఉంటే సూచనలో సలహాలో ఇచ్చి పోనీ నువ్వు అన్నట్టు రాజ్యాంగంలో రాజధాని లేదు రాష్ట్రం ఆ రిప్రజెంటేషన్ అని ఇచ్చావయ్యా చంద్రబాబుకి అదన్నా రాసి ఏమయ్యా చంద్రబాబు అది లేదు అసలు నువ్వెందుకు పెడుతున్నావని అప్పుడు ఆ రిప్రజెంటేషన్ అన్న వాళ్ళకి అందిపోయా వచ్చి బాగుండేది కదా. వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ అక్కడికి వచ్చి అంటే బాగుండేది. నీ పని నీది వాళ్ళ పని వాళ్ళు బాగుండేది కదా. కాబట్టి నువ్వు అక్కడ వస్తే వీళ్ళు ఫూల్ అయిపోతావని తెలిసి వాళ్ళకి అంతమంది ముందు మనం ఇట్లా మాట్లాడకూడదని ఆయనకి ఇగో అండి ఎక్కడికి
సిమెంట్కి బాడు లేదండి ఏదో పెట్టాలని వాళ్ళ ప్రెస్ మీట్ అక్కడ ఏదో సరిపోతుంది అది చూస్తారు 2 గంటలు ఏనాడన్నా అంత సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టాడండి ఈ 7 ఏళ్లలో అయినా ఇవాళ సుదీర్ఘంగా 2 గంటలు పెట్టి ఏనండి అని చెప్పి వాళ్ళందరూ నాకౌట్ చేయించి ఇవాళ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటేనండి, ఇవాళ రోజు ఆయన చిరస్థాయిగా నువ్వు సింగిల్ డిజిట్కి పరిమితం అవటానికి ఇవాళ రోజు నీకు ఒక ఆయుధం అవ్వబోతుందని చెప్పి అయితే మేము అంటామండి. రైతులుగా కాదు, ఆంధ్రప్రదేశ్ మహిళగా రైతులుగా అయితే అనం. ఎందుకంటే రైతులుగా అమరావతిలో పనులు జరిగిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు అన్ని చాట్ల పెడుతున్నారు, ఎక్కడికక్కడ వాటర్ నీళ్లు, ఇప్పుడు రైతులకి పొలాలకి నీళ్లు కానీ ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, మరి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అవి కూడా రెడీ అవుతున్నాయి కదా. రోడ్లు ఎంత, రైలు ప్రాజెక్టులు ఎంత, మరి వాళ్ళ రోడ్లు ఇక్కడ మాకు విజయవాడ ఇప్పుడు హైదరాబాద్ మాకు 1 గంట పైన తగ్గిపోయింది ఇప్పుడు ఇది పడతాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బ్యారేజీలు పడతాయి అంటున్నారు, ఈ పడితే ఇంకా 2 గంటలు తగ్గిపోద్ది హైదరాబాద్. ఇంత కనెక్టివిటీ ఆయన అసలు చూసేదే కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ. అలాంటిది అన్ని చేస్తుంటే ఇంకా ఆయన్ని తిట్టి ఏదో ఆయన తింటున్నాడు అవినీతి చేస్తానికి 1,00,000 కోట్లు, వాళ్ళ 68,000 కోట్లు పెట్టుబడులు జరుగుతున్నాయండి. ఎక్కడన్నా జరగని 7 ఏళ్ళలో ఆయన ఏం చేశాడు? ఆయనకి 7 ఏళ్ళు ఏం తీసుకోలేదండి, ఆయన తీసుకుందే 1 సంవత్సరం గతంలో. ఎందుకంటే ఎన్జిటి వాళ్ళు కేసు వేశారు ఆయన మీద, కేసులు వేసి ప్రభుత్వం మీద మరి పనులు చేయనిపోతే 18లో అది క్లియరెన్స్ అయితే 18 to 19 ఆయన టక్ 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 ఈ పనులన్నీ చేశారండి. ఈ మొత్తం కూడా ఆయన చేసిన పనులన్నీ 1 సంవత్సరం 6,000 కోట్లు పెట్టుబడితో చేశారు. ఇప్పుడు 68,000 కోట్లు పెట్టుబడి వచ్చింది. మరి రేత్రి బాగళ్ళు షిఫ్ట్లు వారీగా చేస్తున్నారు, ఇంకా వర్కర్స్ చాలలేదని చెప్పి ఆ కంపెనీల వాళ్ళే అనుకుంటున్నారు ఇంకా చాలలేదండి మాకు, లేకపోతే ఇంకా ఫాస్ట్గా చేయాలి బాబుగారి ఉద్దేశం అయితే అని. మరి పనులు జరుగుతున్నాయి, ఇంకా 1,00,000 కోట్లు అవుతాయి, ఏడదెత్తాడని నువ్వు తెచ్చే కాడే ఉండవు, అవుతున్నాయి ఇక్కడ 68,000 కోట్లు వచ్చేసినాయి. ఇంకే నీ పాడే నీ పచ్చిపద్దల కూర్చొని చెప్పి ఇంకా మేము అది అయ్యలేదు ఇది అయ్యలేదు అని చెప్పి ఆ కోడిగుడ్లు అమర్నాథ్ ఒకడు అన్నీ నేనే తెచ్చా, డేటా సెంటర్ వాళ్ళే తెచ్చారు, ఆయన ఐటీ ఉన్నప్పుడే మరి మాజీ మినిస్టర్ ఐటీ మినిస్టర్. మరి ఇంకా దావోస్ పోతే వాళ్ళ మొహానికి ఇంగ్లీష్ రాలా మాట్లాడతాను దద్దా నాన్న అంట, వాళ్ళు అడిగితే ఇదేదో లెంతీ క్వశ్చన్ అని ఒక నవ్వు నవ్వాడు. ఇవన్నీ చూసుకొని ఇంకా సిగ్గు లేకుండా నేనే తెచ్చా డేటాస్, నేను స్టీల్ కంపెనీ కూడా నేనే తెచ్చామని మేము ఉండప్పుడే మాట్లాడారు అంటే వాళ్ళని ఏమని అనాలండి? వీళ్ళని అసలు వీళ్ళ మొహానికి సిగ్గు శరం 2 లేవు. ఈసారి ఓట్లకు వస్తే వీళ్ళని ఏం చేయాలో తెలియదు. ఈ ఐటీ మినిస్టర్ని అయితే ఈసారి ఇప్పుడు గుడ్లు ఎగుమతి కూడా లేదు, ఆ గుడ్లు అమ్ముకోయ్యా ఎట్లాగా అమ్ముతావా, సేల్ చేసే మార్గం చూడు, దేశంలోనో రాష్ట్రంలో చెప్తావు, పైకి అయితే లేదు అంటున్నారు, తగ్గిపోయినాయి రేట్లు. అట్లాంటి బిజినెస్ ట్రిక్స్ చూసుకోగాని నువ్వు ఇంత దానికి పనికిరావు. నువ్వు అసలు మినిస్టర్కి తక్కువ, ఎమ్మెల్యేకి కూడా తక్కువ, కార్పొరేటర్ స్థాయిలో ఉండాలని తీసుకొచ్చి ఈ ఎమ్మెల్యేలని ఎంపీలని చేయను ఈ మంత్రుల్ని చేస్తే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేసి 5 ఏళ్ళలో మూలను కూర్చోబెట్టి ఇంకా మండల్లో పెట్టలేదు సభలో పెట్టలేదు అని మీ మొహాలకు అదే ఎక్కువ. అసలు మీ వీళ్ళని సింగిల్ డిజిట్ పరిమితం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జగన్ కానీ వాళ్ళు అండుకొని కానీ వైసీపీ పార్టీనే బ్యాన్ చేయాలని కోరుకుంటున్నామండి. అమరావతి అంటే మింగుడుపడిన విషయం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి అనే విషయం అనమాట. ఫస్ట్ వచ్చిన 6 నెలల్లోనే మొదటి శత్రువులు ఎవరంటే అమరావతి రైతులు అనమాట. ఏ రకంగా అందులో ఊరు అనేది ఆ ఊరు మీదగా వెళ్తుంటే మూసి ఉన్న కొట్లకు దండాలు పెట్టుకుంటా మరి మమ్మల్ని ఏమో మరి 100 మంది మేము ఉంటే 400 మంది తను పోలీసులను పెట్టుకొని ఆ పోలీసుల హవాతోటి నడిపించాడు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా వాళ్ళ ఇది శతశుద్ధి అనేది ఏదన్నా కొంచెం వచ్చారు. మేమేమనుకున్నాం అంటే ముందు పార్లమెంట్ సభలో వాళ్ళని చూసినాక వచ్చారులే, కాకపోతే వీళ్ళ మనసు ఇప్పటికన్నా మారిద్దేమోలే అనుకున్నాం. ఆ తర్వాత కాసేపటికే జగన్ ప్రెస్ మీట్ 2 గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే పార్లమెంట్లో 12 దగ్గర నుంచి 1 గంటకు అనగానే 11 దగ్గర నుంచి ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి మీద ఇప్పుడు దాకా కక్కిన విషం సరిపోదు అని చెప్పి ఇంకా విషం కక్కడం మొదలుపెట్టాడనమాట. మరి మేము వస్తే మార్చుకోలేమా, మరి అసెంబ్లీలోనే తీర్మానం చేశారు, మండల్లో గనక పెడితే మేము అడ్డుకునేవాళ్ళం అంటే మూర్ఖుడికి తెలియని విషయం ఏంటంటే తీర్మానానికి బిల్లుకి తేడా తెలియలే అతనికి. ఏంటంటే తీర్మానం ఒక అసెంబ్లీలోనే చేస్తే సరిపోద్ది, అందుకని అసెంబ్లీలో అదే అసెంబ్లీకి రాకపోయావా, నీ వాయిస్ అనేది వినిపించకపోయావా, మరి ఇది ఇట్లా చేశారు అమరావతి అభివృద్ధి చెందకుండా చేశారు, మరి వైజాగ్ కూడా కావాలి అని చెప్పేసి మాట్లాడినట్టే అక్కడే నీకు సరైన గుణపాఠం చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో నీకు నువ్వే మాట్లాడుకునేదాన్ని నీ ప్రెస్ మీట్ అనమాట. ఏ యాంకర్ కూడా నేను క్వశ్చన్ అడగటానికి లేదు, నువ్వు చెప్పిన సమాధానమే వినాలి. మరి నేను మాట్లాడమంటే నేను తెలుగులో వీకు, ఇంగ్లీష్లో వీకు, హిందీలో వీక్ అంటావు. అందుకని చెప్పేసి నువ్వేంటంటే ఇప్పుడు నువ్వు మార్చుకోవాల్సిన వైఖరి అనేది నీకేం మారదని చెప్పేసి ఇవాళతో రూఢి అయిపోయింది. మరి 3 ఎంపీలు ఉండారు పార్లమెంట్లో, మీ ఎంపీలు వైసీపీ ఎంపీలు 3 ఉండారు. ఆ 3 రాజధానుల మీద మీ ఇదేంటి అంటే పాపం ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా అమరావతి రైతుల మీద ప్రేమ
ప్రేమ పుట్టుకొచ్చిందన్నమాట మిథున్ రెడ్డికి. ప్రేమ పుట్టుకొచ్చి రైతులకు ప్లాట్లే సరిగ్గా ఇవ్వలేదు, వాళ్ళ కాగితాల మీద మాత్రమే ఉండయి, అంతేగాని ఇప్పుడు అక్కడ ఏం లేవు అంటున్నారు. ఒక్కసారి మిథున్ రెడ్డి ఈ ప్లేస్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ ప్లేస్కి రావన్నమాట, రావాల్సిన అవసరం కూడా లేదు. పోయినసారి ఎంపీఏ, ఈసారి ఎంపీఏ. అందుకని చెప్పేసి ఇవాళ మా ఎంపీ పెమసాని చంద్రశేఖర్ గారు మాకు మా అదృష్టం కొద్దీ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ మాత్రం సరైన వాళ్ళే ఉంటున్నారనమాట. అందుకని చెప్పి మరి పోయినసారి కూడా గల్లా జయదేవ్ గారు అమరావతి కోసం చాలా పోరాటాలు చేశాడు. మరి ఇవాళ పెమసాని చంద్రశేఖర్ గారు కూడా అదే విధంగా ఆయన ఏంటంటే పోయినసారి ఏంటంటే తెర వెనుక ఎన్ఆర్ఐ ఫండ్స్ ఎట్లా అమరావతికి రైజ్ చేయాలా, మరి అమరావతి రైతులకు ఎంత సపోర్ట్గా ఉండాలా, వీళ్ళ కోర్టు కేసులకి ఏంటా అనేది ఆయన మోడల్ సపోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి చేశాడు అనమాట. అదే ఎంపీ ఇవాళ లేచి మీరందరూ ఏ విధంగా ఆయన అనుకోండి, మరి మా రైతులకి ఇంగ్లీషు హిందీ రాదు కాబట్టి నేను తెలుగులో మాట్లాడతానని చెప్పి ఆయన తెలుగులో మాట్లాడిన ఆ వాతావరణాన్ని చూస్తే మాకు చాలా ఆనందం వేసింది అనమాట. మాకు సరైన ఎంపీలు మా దగ్గర మాకు వచ్చారు అని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యాం. మరి ఇవాళ ఆ ఎంపీలు తల ఒక రకంగా క్వశ్చన్ రైజ్ చేసి మాట్లాడుతుంటే ఈ మూర్ఖులు ఇంకా కూడా అదే ఇదా అని చెప్పేసి వాళ్ళ మొండి వైఖరి అనేది ఇంకా మేము మొండిగానే ఉండాము, ఏం మా మొండి వైఖరి వేయలేదని చెప్పేసి మీరు ఇది చేశారు. ఏ రకంగా అయితే అమరావతి ఉద్యమం 1631 రోజు చేసి ఆ అమరావతి ఉద్యమంలో అసూలు బాసిన వాళ్ళందరికీ ఇవాళ నిజమైన నివాళి వాళ్ళకి ఇవాళ అర్పించాలన్నమాట. ఎందుకంటే ఈ శిబిరాల్లో కూర్చొని మరి ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళకి ఇదైపోయి మరి ఈ మూర్ఖుడు ఎట్లాంటి పనులు చేస్తాడో కొంచెం గుండె నిబ్బరం ఉండడం వల్ల శిబిరాల్లో కూర్చొని ధైర్యం చెప్పుకుంటా మాకు మేము ఏదో ఒకటి స్మార్ట్ ఫోన్లు ఉండేవాళ్ళు చేస్తే అవన్నీ ఏం తెలియని వాళ్ళు ఇంటికి పోయి ఆలోచించుకొని కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే చనిపోయారు. ఏ రకంగా అయితే చనిపోయారో వాళ్ళు అనేది వాళ్ళ కుటుంబాలకు గుండెకోత అనేది ఇప్పుడు తగ్గదు. కాకపోతే వాళ్ళ ఆత్మ కూడా శాంతించిద్ది అని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఈ రోజున సంబంధించి ప్రాంతీయ పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే ఆమ్ ఆద్మీ కానివ్వండి వీళ్ళందరూ కూడా దాన్ని బలపరిచి దానికి ఆమోదం ఒక పక్క ఇస్తుంటే ఇంకో పక్క నుంచి వైసీపీ ఎంపీలు వాకౌట్ చేస్తున్నామని చెప్పి నిస్సిగ్గుగా బయటకు వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? మరి మరోవైపు ఈయనేమో నేను అమరావతికి వ్యతిరేకం కాదు అంటాడు, అదేమంటే అమరావతిలో మొత్తం పెట్టుబడులు పెడుతున్నారంటాడు, అమరావతి అసలు ఏమి డెవలప్ అవ్వలేదంటాడు, మళ్ళీ నేను వస్తే అమరావతి కాదంటాడు. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వింత వాదన ఎట్లా చూడాలమ్మా? వాళ్ళ వైఖరి వాళ్ళకే అర్థం కాదు, ఇంక ప్రజలకేం అర్థం అయితే నేనేం మాట్లాడానో నా స్టాండ్ నాకే తెలియకుండా మాట్లాడితే నేను దాన్ని ఏదన్నా మీరు అమరావతిని అనుకూలించారు కదా, మరి ఆ రోజు ఓటేశారు కదా అమరావతి అనుకూలం లేదు నేను అట్టే లేదు, ఈ 3 రాజధానుల్లో అమరావతి ఒక రాజధానిగా ఉంటది అని మాత్రమే చెప్పడం జరిగిందని చెప్పేసి చెబుతాడనమాట. తిమ్మిని తిమ్మించేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే చాతుర్యత అనేది ఈ మాజీ ముఖ్యమంత్రికి ఉందన్నమాట. ఆయనకి ఇంకా కూడా మేము వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణ గారు కానీ సిదిరి అప్పలరాజు గారు కానీ ధర్మాన కృష్ణదాస్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడే వైఖరి చూస్తుంటే మేము వస్తే మళ్ళీ మారుస్తాము అని చెప్పి నిజంగానే మీరు మారుస్తారు మీకు ఇది ఉంది అని చెప్పి ప్రజలు ఏం చేస్తారంటే మీ మనసులోని భావం మీరు చెప్పారు చెబితే ఇప్పుడు రాజధానులు మార్చుకుంటా పోతే ఇవాళ ఇక్కడ రాజధానికి అన్ని అనుకూలంగా చేసి మరి అసెంబ్లీలు సచివాలయాలు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ ఇక్కడ అనుకూలంగా చేస్తే మీరు మార్చినప్పుడు ఇక్కడ పెట్టిన పెట్టుబడి ఏమైంది, ఇదంతా ప్రజాధనం, మీరు ఇంకోసాటకు మారుస్తామని చెబుతున్నారు, అప్పుడు మాత్రం ప్రజాధనం కాదా, అది దుర్వినియోగం కాదా, అదొకటి చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా గట్టిగానే ఉండారనమాట. ఏంటంటే రాజధానులు మార్చే పనిలోనే ఉండారు కానీ రాష్ట్రాభివృద్ధి ఏమి చెయ్యలేరు వీళ్ళ వల్ల కాదు. ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలాగా అంతా మొత్తం తీసుకెళ్లి అమరావతిలోనే పెడుతున్నారు, లేకపోతే 20,000 కోట్లు లేకపోతే 2,000 కోట్లు. అసలు ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ రోజున గూగుల్ ఏఐ డేటా సెంటర్ అయితే ఏంటి, లేకపోతే మొన్న అరసలార్ మెట్టలు అయితే ఏంటి, 150,000 కోట్ల పెట్టుబడులు ఉత్తరాంధ్రకు తరలి వెళ్ళి అక్కడ అంటే సమాంతరంగా రాష్ట్రంలో అన్ని చోట్ల అభివృద్ధి జరగాలని ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు అమరావతిలోనే జరుగుతుంది, ఇంకెక్కడో జరగట్లేదని చెప్పి అదే మొన్న గూగుల్ కానీ మరి అది మెటల్ కంపెనీలు స్టీల్ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ ఏం కూడా నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు అంతకు ముందే నా హయాంలోనే వచ్చినాయి అనంటే నీ హయాంలో వస్తే అక్కడ పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళారు, మరి గూగుల్ వాళ్ళని మరి వాళ్ళకి ప్లేస్ ఇస్తుంటే మరి గురుమూర్తి చేత నువ్వు ఎందుకు కోర్టులో కేసు వేయించావు, మరి ఇట్లాంటివన్నీ ఏదో ఒకటి నేనే చేశాను మరి నిజమే నువ్వే చేస్తున్నావు, మరి వీళ్ళేం చేయలేదు, నువ్వు చేసిన దానికి కాస్త ముందుకు తీసుకెళ్తున్నారని నీ మాటకే వద్దాం. మరి నీ తండ్రి పోలవరం ప్రాజెక్ట్ అనేది నీ తండ్రి హయాంలో శంకుస్థాపన చేశాడు. ఆ తండ్రి ఆశ కళలు నెరవేర్చడానికి నీకు ఒక అవకాశం అయితే వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడైనా సరే పోలవరాన్ని 30% ఉన్న పోలవరాన్ని పూర్తి చేయకుండా ఏం గాడిదలు కాసావు, ఇక్కడ నుంచి రాష్ట్రం చివరి దాకా కూడా నీళ్లు నడపాలన్న కాన్సెప్ట్ తోటి పట్టిసేమ పెడితే ఆ పట్టిసేమ ఒట్టిసేమ అన్నావు. ఆ పట్టిసేమ ఎంత ఆయక
ఆయకట్టుకు నీళ్లు అందించిందో అది తెలియలా నీకు. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే నీ మూర్ఖం ఏదైనా సరే తను ఓన్గా ఆలోచించే ఇదనేది లేదు, తనకు అన్ని తెలివితేటలు ఉన్నాయి ఎనగలేదు. ఏదో కాలం కర్మం కలిసి వచ్చి ఒక్కసారి ముఖ్యమంత్రి అన్నప్పుడు తదాస్తు దేవతలు ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రికి ఆశీర్వదించి వచ్చుంటారు. ఆ ఒక్కసారి ముఖ్యమంత్రికే నీకు పరిమితం అయిపోయింది. మరి ఇక్కడ అది వేస్ట్ ఇది వేస్ట్, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడం మరి ఇది వేస్ట్ అని చెప్పి నువ్వు చెబుతున్నావు. మరి నీవు ఒక్కడ నివసించడానికి 450 కోట్లతోటి భవనాన్ని నిర్మించుకొని ఆ భవనం ప్రజాధనం కాదా, ఆ ప్రజాధనాన్ని ఏ విధంగా అయితే దుర్వినియోగం చేశావో చూసావు. నువ్వెంత నీ హయాంలో 5 సంవత్సరాల్లో ఇక్కడ ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిందో ఆ దుర్వినియోగం అయిన ప్రజాధనాన్ని ఇక్కడ అమరావతిలో పెట్టి ఇది చేస్తే రాజధాని నిర్మాణం పూర్తి అయ్యేదన్నమాట. అట్లా కాకుండా రాష్ట్రం మొత్తం మీరు 3 రాజధానులు అనే ఒక మాట అయితే మాట్లాడారు. 3 రాజధానులు కాదు 3 ప్రాంతాల అభివృద్ధి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఎక్కడ పెట్టాల్సిన పెట్టుబడులు అక్కడ పెట్టించి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందేటట్టు చేస్తున్నాడు. కాబట్టి ఆ విజన్ ఉన్న నాయకుడు అనుకున్నారు కాబట్టి ప్రజలు ఆయనకు 164 సీట్లకు పట్టం కట్టారు. మరి ఇప్పుడు అమరావతి రాజధాని కింద ఒక్కడే బాగు చేస్తున్నావు. గతంలో నువ్వు బాగా అమరావతి మీద ప్రచారం చేసావు. ఆ ప్రచారాన్ని కూడా తిప్పికొట్టే విధంగా ఏం చేశారంటే అమరావతి అనే ఒకే ఎజెండా తోటి మేము అమరావతి రైతులు పాదయాత్రలు చేసినా లేకపోతే మేము అక్కడ క్యాంపైన్లకు చేసినా అదే ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి 164 సీట్లు. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని నిరూపించుకున్నారు. కాబట్టి ఈ రకంగా అమరావతికి ఆమోదం తెలిపింది. నువ్వు ఎప్పుడైతే అమరావతిని వ్యతిరేకిస్తావో నిన్ను కూడా జనం వ్యతిరేకించే పరిస్థితులు ముందుకెళ్తున్నాయి. ఇవాళ పార్లమెంట్లో మిథున్ రెడ్డి అనేవాడు మాట్లాడుతుంటే మీరు గమనించారో లేదో, పార్లమెంట్లో ఉన్న వ్యక్తులు మొత్తం మహిళలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ సభ్యులు మొత్తం జేబు కొట్లు అడ్డం పెట్టుకొని నవ్వుతున్నారు మిథున్ రెడ్డి మాట్లాడే మాటలకి. పైపెచ్చు వీళ్ళున్న 3 ఎంపీలు. అసలు ఆ మిథున్ రెడ్డి అనేవాడికి రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయి, వాడి ఎంపీ సీట్లు ఉంటాయో తెలుసా? తెలియదు కాబట్టే వాడు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. పక్క వాళ్ళు నవ్వినా వాడికి ఇబ్బంది లేదు, పక్క వాళ్ళు ఊసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అంత ఇడిచేసి ఉన్నారు వైసీపీ పెద్ద ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. కాబట్టే ప్రతిదీ పెడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అరే మరి బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, వాడి పేరే వాడెవరు, వాడు రాజుగాడు ఒకడు ఉన్నాడు, బరగొడ్డ డాక్టర్. మరి వీళ్ళందరూ మాట్లాడుతున్నారే, ఇది ఏ చంద్రబాబు నాయుడు కోసమో లేకపోతే రైతుల కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోసమో లేకపోతే రాహుల్ గాంధీ గారి కోసం పెట్టే రాజధాని కాదురా బాబు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పెట్టే రాజధాని. గమనించండి మీరు. ఇవాళ అన్ని లక్షల కోట్లు ఇక్కడ పెడుతున్నాడు, ఇన్ని లక్షల కోట్లు ఇక్కడ పెడుతున్నాడు అనే బేరాల బలకవాకండి మీరు. ఎవడు కూడా దాని లెక్కలో గణాంకాలు రాండి, డిబేట్ పెట్టండి, నేను వస్తా చెప్తా. ఇప్పుడు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు ఇక్కడ పెడితే రాబో రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు వస్తాయి? అవన్నీ 13 జిల్లాలు పంచుకోవాలిగా. ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఇటు రాయలసీమ జిల్లాలు కానీ అన్నిటి పెడతారుగా. ఇవాళ హైదరాబాద్లో ఏం జరుగుతుంది అదే జరుగుతుందిగా, ఇక్కడ కూడా అదే జరిగిద్దిరా నానా. లెక్కలు లేకుండా మీ ఇష్టానుసారం మాట్లాడి మన చేలో పైరు వేయాలన్నా ఇత్తనాలు కొనుక్కురావాలి. మంగళ డబ్బులు పెట్టుబడి పెట్టి కొనకుండా ఇత్తనాలు రావు. చేలో పైరు వేసిన తర్వాత పైన ఫలసాయం వచ్చిన తర్వాత ఎవరు తింటా? మన ఇంట్లో మనము మన భార్య పిల్లలు తింటారు. ఎదవల్లారా ఇది కూడా తెలీదా? మాట్లాడితే 2 లక్షల కోట్లు ఎవడి కోసం పెడతారు? మన చేలో పైరేయడానికి మన కోసం పెట్టుకుంటాం. ఈ రోజున మౌలిక వసతుల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏం చేశాడు? లేకపోతే అదేంటో మొత్తం తీసుకొచ్చి అమరావతిలోనే పెడుతున్నారా? ఎక్కడ డెవలప్ అవ్వట్లేదు. మరి గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏంటి? లేకపోతే మొన్న అరసలార్ మిట్టల్ గారి 1,50,000 కోట్ల పెట్టుబడి నక్కపల్లిలో ఆ ఇండస్ట్రియల్ శంకుస్థాపన ఏంటి? ఇవన్నీ మరి ఏమంటారు సార్? సిగ్గు లేకుండా అన్ని నేనే తెచ్చారని మాట్లాడుతున్నాడు. మరి ఏం తెచ్చాడు ఆయన? ఆయన తెస్తే సింగపూర్ వాళ్ళు ఏమైపోయారు? దేనికి లేరు? ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఆయన తెచ్చింది ఏమి లేదండి. ఆయన 5 సంవత్సరాలు బట్టలు నొక్కడం సరిపోయింది. బట్టలు నొక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమి లేదు. ఆయన పీకింది కూడా ఏమి లేదు. ఇక్కడ పీకింది కూడా ఏం లేదు. ఈ రాజధాని ఏమో రావణ కాష్టం చేశాడు. అక్కడ మరి పోలవరం ఏమన్నా కానీ ఏమి లేదు. మరి ఏం చేస్తాం మనం? మరి ఇవాళ తల్లిని చెల్లిని కూడా బజార్ని పడేశారు. ఇడి చేసినమ్మా ఈదికి పెద్దని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ప్రెస్ మీట్ పెడతాడు. ఏదైనా అబద్ధాల మీద బతికేవాడు అన్ని అబద్ధాలే మాట్లాడుతుంటాడు. వాడు అబద్ధాల మీద నడక నడుస్తాడు. ఇక ఎన్నాళ్ళుండే అబద్ధాలే వాడి పుట్టుపూర్వమే అబద్ధాలతో బతుకుతాడండి. ఆ జగన్మోహన్ రెడ్డి గురించి రోజు మనం మాట్లాడడం కూడా వేస్ట్. కానీ ప్రెస్ మీట్ పెట్టి అదేదో లెక్కలు చెప్పి నేను సుదీర్ఘంగా చెప్పాను, లేకపోతే ఉన్న అన్ని వాస్తవాలు చెప్పాను, ప్రాక్టికల్గా మాట్లాడాను అంటున్నాడు. మరి ప్రాక్టికల్గా మాట్లాడిన వ్యక్తి అయితే గత 5 ఏళ్ళు అమరావతిని ఎందుకు సార్ అంత విధ్వంసం చేశారు? ఇంత చివరికి రోడ్లు కూడా తవ్వుకుపోయాయి. అసలు లెక్కలేమొచ్చు జగన్మోహన్ రెడ్డికి? ఈ రాష్ట్రానికి ఎన్ని జిల్లాలో తెలుసా ఆయనకి? ఆ జిల్లాల సరిహద్దులు తెలుసా ఆయనకి? అసలు ఈ రాష్ట్ర సరిహద్దులు తెలుసా?
తెలియదు కాబట్టి ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తెలిస్తే మాట్లాడట. అది సరిహద్దులు ఇవన్నీ తెలిసినాడైతే దీని విస్తీర్ణం ఎంత, దీని పెట్టుబడి ఎంత అయింది, దీన్ని మనం ఇక్కడ ఇది చేయాలా, ఈ జిల్లాలో ఇది చేయాలా, ఈ జిల్లాలో ఇది చేయాలని చంద్రబాబు గారు లెక్కలేసి చేస్తాడు. మరి ఈయనేం చెబుతున్నాడు, ఇక్కడ ఆయన చేసే పని, చంద్రబాబు నాయుడు చేసే పనులు కూడా అడ్డుపుల్లలు వేస్తాడు. ఆయన ఒక దొంగ, ఆ దొంగతోటి దొంగలు తయారయ్యారు కొంతమంది. ఈ బొత్స సత్తిగాడు అంటాడు, పేరు నానిగా అంటాడు, కొడాల నానిగాడు అంటాడు, చిదిలప్పలరాజు గాడు. వాడు ఎందుకు పనికిరాని యాదవాడు, బర్రెదంటే ఏడబడ్డాడు వచ్చి. అట్నే ఏరికి పనికిరాడండి. తల్లి చెల్లిని బజార్ నేసినాడు. ఈ రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు చెప్పండి. అది ప్రజల అపోహలు. వాడు ఏదో చేస్తాడు చూస్తాడు అనేది ఆ దొంగల వరకే. కానీ తత్తిమ్మ న్యాయంగా బతికే వాళ్ళకి ఎవరికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చదు. 100కి 100 పాళ్ళు. ఇలా మేము మా కాంగ్రెస్ ఠాకూర్ గారు ఏం చెప్పాడు, సిగ్గు లేదా మీకు, సిగ్గు శరం ఉందా మీకు, సిగ్గుందా మీకు? ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా కాంగ్రెస్ ఏం చెప్పింది, ప్రజలందరూ గమనించాలి. ఇది కాంగ్రెస్ నాడు ఏ నాడైనా ఇవాళకి కూడా కాంగ్రెస్ పునాదుల మీదే బతుకుతుంది భారతదేశం. గుర్తుపెట్టుకోండి మీరు, భారతదేశం ప్రజలు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మొత్తం మీద ఈ చట్ట పద్ధతికి సంబంధించి అన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు అన్ని కలిసి వస్తే ఉన్న ముగ్గురు కూడా చల్లగా జారుకునే పరిస్థితి. అదేమంటే మేము వాకౌట్ చేస్తాం. అదే అబద్ధాల మీద బతకడం అంటే అదేనండి. మేము వాకౌట్ చేస్తాం. ముగ్గురు వాకౌట్ చేసి ఏం చేస్తారు? అసలు చట్టసభల్లో అసలు ఎన్ని సీట్లు ఉంటాయి అలా తెలుసా? తెలియదండి. ఆ మిథున్ రెడ్డి అనేవాడికి అసలు ఏమీ తెలియదు. వాడు ఏదో మనిషి పెరిగాడు, వాడికి మాట్లాడతాం రాదు, చేత కాదు. వాడు మాట్లాడేటప్పుడైనా పక్కన తిరిగి చూస్తే తెలిసేది వాడు ఎవరు ఎన్ని నవ్వులు నవ్వుతున్నారు అనేది. అప్పుడైనా సిగ్గు తెలుసుకొని తలకాయ ఉంచుకునేవాడు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి అంత నీచుడు, చండాలుడు. ఈ రాష్ట్రాన్ని పుట్టమే పెద్ద దరిద్రం. ఆ రాజశేఖర రెడ్డి గారి కంటమే దరిద్రం. మరి అట్లాంటి వాడు పుట్టి రాష్ట్రాన్ని నాశనం. అయినా ఇవాళ చట్టబద్ధత దేనికి కావాల్సి వచ్చిందంటే ఇట్లాంటి రాక్షసులు ఇంకా ఉండారేమో, ఇంకేమైనా చాటును బొండు పడి ఉండారేమో. ఇట్లాంటి రాక్షసులు మళ్ళీ పెత్తనానికి వస్తారేమో, మళ్ళీ ఏమైనా చేస్తారేమో. లేకపోతే రాజధానికి చట్టబద్ధత ఎందుకండి ఉందా? మొన్న ఉత్తరాఖండ్ కానీ అవన్నీ చీలిని రాష్ట్రాలకి ఏమన్నా ఇచ్చి ఉందా చట్టబద్ధత? అది ఇక్కడ భయం పడుతుంది జగన్మోహన్ రెడ్డిని చూసి. చండాలుడు కదా. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే చానాలు పట్టింది, పడేయాలంటే ఎంతోసేపు పట్టదు. అది గమనించాలి ప్రతివాడు. దీన్ని బట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించుకోవాలి. అయ్యా నువ్వు తల్లి చెల్లినే రోడ్డును పడేసావు, నీ కుటుంబంలోనే నీకు సరిలేదు, నీ బాబాయ్ లేడు, నీ బాబాయ్ కూతురు కూడా సరిలేదు, నీకెందుకే ఈ రాజకీయాలు చేస్తే స్వచ్ఛమైన రాజకీయాలు చేయి, ప్రజాహిత కార్యక్రమాలు చేయి. అంతే తప్ప అబద్ధాల మీద బతికే పనులు చేయమాక జగన్మోహన్ రెడ్డి. మా ఇలువలు తీబాకు, మీ నాన్నగారి ఇల్లు అంతకంటే తీబాకు. జై అమరావతి, జై అమరావతి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన చాటు రాజధాని పెడతారా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పలానా చాటు రాజధాని పెట్టమని? చెప్పలేదు కదా. శివరామకృష్ణ కమిటీ వేసింది, కమిటీ వేసింది. ఇది సెంట్రల్ లొకేటెడ్ ప్రాంతం. ఇటు నుంచి చూస్తే 6 జిల్లాలు, ఇటు నుంచి చూస్తే 6 జిల్లాలు. ఇటు 12 ఎంపీలు ఉన్నాయి, ఇటు 12 ఎంపీలు ఉన్నాయి. దీంతో కలిపితే 25 ఎంపీ సీట్లు అవుతున్నాయి. సెంట్రల్ లొకేటెడ్. కృష్ణానది ఉత్తరాన ఉంది, ఇటు విజయవాడ సిటీ ఉంది. విజయవాడ సిటీ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో విజయవాడ సిటీ ఉంది. ఇటు చూస్తే 25 కిలోమీటర్ల దూరంలో గుంటూరు ఉంది, ఇటు మంగళగిరి ఉంది, తెనాలి ఉంది. ఈ మొత్తం కలిపితే తొందరగా సిటీ తయారవుద్ది అనే ఉద్దేశంతో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి భూములు ఇచ్చారు. అడిగారు, వచ్చి భూములు ఇచ్చారు, రాజధాని పెట్టారు. సరే నువ్వు 14లో అంగీకరించావు, 30,000 ఎకరాలు కావాలి రాజధానికి అని చెప్పి అంగీకరించావు అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు. సరే 19లో గెలిచావు, మళ్ళీ రాజధాని నేను 3 రాజధానులు పెడతానని అన్నావు. 3 రాజధానులు కడతాను, ఇక్కడ చేయలేదు, అక్కడ చేయలేదు, ఎక్కడ ఏమి చేయలేదు. మీరు అసలు ఏం మాట్లాడతారో మీకు అసలు అర్థం కావట్లేదు. బొత్స సత్యనారాయణ అంటాడు వీళ్ళు తీర్మానం చేస్తే రాజధాని అవుద్దా అని అంటాడు. ధర్మాన ప్రసాద్ రావు అంటాడు వీళ్ళు తీర్మానం చేసుకుంటే బిల్లు తీసుకెళ్తే అక్కడ పెట్టేస్తే రాజధాని అవుద్దా అంటాడు. 14లో ఎడగొట్టినప్పుడు మీరు మంత్రులుగా ఉండారు, మరి ఆ రోజు ఆపలేదే? మీరు మంత్రులు కదా ఆ రోజు, ఇద్దరు మంత్రులుగానే ఉండారు 14లో. ఆ రోజు చట్టం చేసింది కదా అక్కడ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా. ఇంకా విషయం కక్కేలాగా అసలు ఆయన చట్టం మీరు తీర్మానం ఆపారు. మీరు తీర్మానం చేయకుండా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండగా మిమ్మల్ని కాదని చెప్పి నెట్టేసేసి కేంద్ర గవర్నమెంట్ చట్టం చేసింది. చట్టం చేసిన తర్వాత మీరు ఏమైనా ఆపారా? ఇవాళ మీరు ఆపడానికి మీ చేతుల్లో ఉందా? అంటే మీరు రాజధాని నిర్ణయించేవాళ్ళ మీ ఇద్దరు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, వీళ్ళిద్దరు నిర్ణయం. ప్రజలు తిరస్కరించి 151 నుంచి 11 సీట్లకు తెచ్చారంటే ఆ రోజున అమరావతి రైతులు పడ్డాయి. మీరు మూడు రాజధానులు అనే నినాదం ఎత్తుకున్నారు 19లో గెలిచిన తర్వాత.
మీరు ప్రజా అభిప్రాయానికి వెళ్ళారు. ప్రజా అభిప్రాయానికి వెళ్ళినప్పుడు మీ అభిప్రాయాన్ని తిరస్కరించారు. మీకు 11 సీట్లు ఇచ్చారు. గెలిచిన 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు 3 రాజధానులు అన్న తర్వాత 11 సీట్లు ఇచ్చారు. మీ అభిప్రాయాన్ని తిరస్కరించినట్టే కదా. మరి ఇంకా మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయంతో పనే ఉంది. కేంద్ర గవర్నమెంట్ కావాలని అడిగారు, వీళ్ళు చట్టం చేయమని పద్దాకు ఒడిదుడుకులు వస్తున్నాయి, చట్టం చేయమని అడిగారు. కేంద్ర గవర్నమెంట్ చట్టం చేసింది, అసెంబ్లీలో పాస్ చేసి. మీరేంటి అసలు? పదే పదే అమరావతిలోనే మొత్తం తీసుకొచ్చి డబ్బు పెడుతున్నారంటే, అటు పక్కన మొన్న అర్సలర్ మిట్టల్ గారి 1,50,000 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏంటి, గూగుల్ ఏ అయితే ఏంటి, లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు మాట్లాడితే, నేను ప్రజలకు న్యాయం చేస్తానంటాడు. నువ్వేమి న్యాయం చేసావంట? మీ బాబాయిని చంపితే మీ చెల్లెలకి ఏమి న్యాయం చేసావు? మీ పిన్నికి ఏమి న్యాయం చేసావు? మీ అమ్మకి ఏమి న్యాయం చేసావు? మీ చెల్లెలకి ఏమి న్యాయం చేసావు? నీకు అన్ని ప్యాలెస్లు కావాలి ఏంటి? నువ్వేమి న్యాయం చేస్తావు జనానికి? అసలు లిక్కరు 30 రూపాయల లిక్కర్ని 200 రూపాయలు అమ్ముకున్నావు. జనం రక్తం తాగేవు. నువ్వేం న్యాయం చేస్తావు ప్రజలకి? మీ చెల్లెలకి, మీ పిన్నికి, మీ బాబాయికి, మీ సొంత చెల్లికి, మీ అమ్మకి న్యాయం చేయలేనాడు ఈ ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మందికి నువ్వు న్యాయం చేస్తావా? నువ్వు డబ్బులు సంపాదించుకుంటానికే నీకు రాజకీయం, నువ్వు ప్యాలెస్లు కట్టుకోవడానికే రాజకీయం తప్పితే నువ్వు అసలు ప్రజలకి మంచి చేస్తావు అనేది తెలిసినాడు ఎవరికి కూడా లేదు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని కనీసం మామూలుగా మెదలకుండా కూర్చోండి. నువ్వు మారుతావా? కేంద్ర గవర్నమెంట్ చట్టం చేసింది, నువ్వు రాజధాని మారుతావా? పార్లమెంట్లో కనీసం ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయితే ఏంటి, లేకపోతే ఆమ్ ఆద్మీ ఏంటి, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తుంటే కనీసం ముగ్గురు ఎంపీలు కూడా చల్లగా అసలు అన్ని అంటే మీ మాత్రం రాజకీయ నాయకులు, మీ మాత్రం తెలివిగల మొత్తం కాదా వీళ్ళందరూ? అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తే మీ ముగ్గురు వెనక్కి వచ్చేసారు. మీ ముగ్గురు ఎంపీలు ఆగుద్దా? వాకౌట్ చేస్తే ఆగుద్దా? మీ ముగ్గురు వాకౌట్ చేస్తే ఏంది? మీరు అనుకూలం ఏంది? మీరు అనుకూలమైనా ఏం కాదు, కాకపోయినా ఏం కాదు. మీరు అనుకూలమైన వాళ్ళు అసెంబ్లీలో చెప్పండి, లేదంటే కాదనుకున్నా అసెంబ్లీలో చెప్పండి, లేదా పార్లమెంట్ లో వాకౌట్ చేశారంటే మీకు ఇష్టం లేదనేగా. మీకు అమరావతి మీద ఇష్టం చెప్పటమే. అసలు ఎవరు మోసం? ఇప్పుడుకైనా సరే బుద్ధి తెచ్చుకోండి, కనీసం మౌనంగా ఉండండి. మౌనమే మీరు చేయాల్సిన పని. ఏం చేయవసరం లేదు. మీరు అమరావతి రాజధానికి కానీ, ఇక్కడ రైతులకు కానీ, ఆంధ్రప్రదేశ్ మహిళల రైతులకు కానీ ఎవరికి మీరేం చేయరు. మీ సొంత ఫ్యామిలీనే నాశనం చేశారు. నువ్వు నాశనం చేశావు. అలాంటి వాడికి నువ్వు ఆంధ్రప్రదేశ్ ఏం బాగు చెప్తావు? బాబాయ్ చంపితే ఎంతవరకు కేసు ఎంతవరకు తెలియదా? అరే సొంత చెల్లెలు రోడ్డును పడి మీడియా నాకు ఆస్తులు లేదు కాజేసాడని చెప్పి ఆమె చెప్పుకుంటుంది. తల్లి కోర్టు కేసింది. నువ్వేం ఆంధ్రప్రదేశ్ లో జనానికి ఏమి న్యాయం చేయగలుగుతావు నువ్వు? ఇక్కడ అసెంబ్లీలో ఏమయ్యారు? మొత్తం మీరు రాలేదుగా 11 మంది. పార్లమెంట్ లో ముగ్గురు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? ఎందుకు వాకౌట్ చేశారు? మళ్ళీ నువ్వు అనుకూలం అంటున్నారు. అనుకూలం అయితే నువ్వు అనుకూలంగా మాట్లాడు. అన్ని పార్టీలు 11 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినాయి. కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ అన్ని పార్టీలు, బిఎస్పీ అన్ని పార్టీలు ఆమోదం తెలిపినప్పుడు నువ్వు ఎందుకని మెలకొని ఊరుకొని నువ్వేదో పగలు చేద్దామని నువ్వేం పగలు చేయొద్దు. నువ్వు శుభ్రంగా ఇంటి దగ్గర కూర్చో, పబ్బి ఆడుకో, ఏమన్నా చేసుకో, ఎక్కడికన్నా వెళ్ళు, బెంగళూరు వెళ్ళు, హైదరాబాద్ తాడేపల్లిలో ఉండు. అంతేకాని ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాత్రం నువ్వు అసలు మాట్లాడే అర్హతే లేదు. పదే పదే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నాకు ఇక్కడ కాపురం ఉంది, చంద్రబాబు నాయుడు కాపురం ఉందా, లోకేష్ కాపురం ఉందా అని మాట్లాడే వ్యక్తి గత 5 ఏళ్లలో అసలు నువ్వేం చేసావు? ఇక్కడ రోడ్లు కూడా తవ్వుకుని గులకరాళ్ళు కూడా ఏరుకుపోతున్నప్పుడు అప్పుడు నీ నోరేమైపోయింది? ఆ గులకరాళ్ళు తోముపోయిన దానిలో అతను కూడా వెళ్ళింది, ముడుపులు వెళ్ళింది. మా భాగస్వామి ఆయనకు కూడా తెలుసు. ఆ భాగస్వామి ఆయన కూడా ఇక్కడ మా దగ్గరలో ఉన్న ఎంపీ నందిగం సురేష్ కూడా భాగస్వామి. ప్రజలను మోసం చేద్దాం, మళ్ళీ మనం ఏదో వచ్చి చిచ్చురేపి మనం ఏదో ఇది చేద్దాం అని. అంతేగాని ఆయన ఏం వల్ల కాదు, ఆయన వల్ల ఏం కాదు. మొన్న వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ కోర్టుకు వెళ్ళారు. అసలు వాళ్ళ వివాదాలను తేల్చుకోమనండి. వాళ్ళ కుటుంబ విషయాలు ముందు తేల్చుకొని వాళ్ళందరికి వాటాలు ఇచ్చేసి అప్పుడు నువ్వు వచ్చి బయటకు వచ్చి రాజకీయం, అసెంబ్లీ, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ అనే నువ్వు మాట్లాడు. అంతేగాని నీ వల్ల ఏమవుద్ది? అదే అంటే ఏదో చిన్నది ఇక్కడ ఉన్న వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టు అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ అంటాడు. అదేమంటే మా వి గన్ అంటాడు. అసలు గుంటూరు, విజయవాడ అంతా మాకు
గుంటూరు వచ్చేటప్పటికి 20 కిలోమీటర్లు, విజయవాడ వచ్చేటప్పుడు 7 కిలోమీటర్లు. ఇది మొత్తం కలిసిపోయిందిగా. ఇంకా ఆయన వచ్చి కలిపేది ఉంది, ఎవరు కలపవుతారులా, ఆటోమేటిక్ మొత్తం కలిసిపోయింది. ఏం మాట్లాడినా జనాలు నమ్ముతారు, మనం ఏది చెప్తే అదే. నమ్మరు జనం, నమ్మే సోర్స్ లో లేరు. జనం ఆనాడే 11 సీట్లు ఇచ్చిన రోజే చెప్పేశారు, నీకు ఈ 11 నెక్స్ట్ ఎలక్షన్ కి పై 6 తీసేస్తారు, ఇక 5 ఉంటాయి. అది పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని మన భాషలో కాకపోయినా కానీ మొత్తం అర్థం చేసుకుంటా, టీవీ వాళ్ళు ఇచ్చేటువంటి స్క్రోలింగ్ చదువుకుంటా మళ్ళీ పునర్జీవితం ప్రారంభించినట్టుగా అయింది అమరావతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా. ఇక ఇట్లాంటి ఆయన అంటారా, నేను అనుకున్నాను ఆయనకి 151 వచ్చినప్పుడు ఈయన చాలా తెలివైన ఆయన, కుర్రాడు, బ్రహ్మాండం అనుకున్నాను. ఇంత తెలివి తక్కువగా అందులో ఒక అక్షరం అవన్నీ కూర్చితే చాలా రకాల బూతు పదాలు కూడా వస్తాయండి. అవి స్క్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎందుకు అసలు ఉన్నదాన్ని పోగొట్టుకొని మీరు కొత్తదేదో సృష్టించాలని చూస్తున్నారు? మీ వైఖరే కనుక ఈ 110 కిలోమీటర్ల దూరం రాజధాని అన్నట్టయితే మరి 3 ఎందుకు అన్నారు? అమరావతికి మేము వ్యతిరేకం కాదు అంటే సాక్షిలో ఎందుకు విషం కొమ్మరిస్తూ ఉంటారు? ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడండి. మొత్తం 11 పార్టీల పైన పార్లమెంట్లో అమరావతి ప్రస్తావన తీసుకొచ్చేసి కాంగ్రెస్ కూడా కనీసం అసలు దీన్ని వ్యతిరేకించింది లేదు. ఒకవేళ మిగతా రాష్ట్రాలు అడిగితే వాళ్ళు ఏదైనా కోరికలు సమస్యలు ఉంటే చెప్పుకున్నారేమో, కానీ అమరావతికి బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఒక చరిత్రహీనుడు చేసిన పనిని ఈరోజు ఒక పార్టీ చేసింది. మీరు అదేదో పాల్గొనేది వెలగపూడి సచివాలయం జరిగిన శాసనసభలో పాల్గొని మీరు కొన్ని డిమాండ్లు పెట్టి ఇవి మీరు కనుక పెడితే మేము పార్లమెంట్కి వచ్చి మేము మద్దతు ఇస్తామని చెప్పకుండా ఇక్కడికి రాకుండానే హాయిగా తలుపులు వేసుకొని పడుకున్నారు. ఢిల్లీ స్థాయిలో వెళ్ళి మేము పెద్ద పనోళ్ళం అని అన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా నవ్వుకుంటుంది. ఇట్లాంటిది అయితే కరెక్ట్ కాదు. రాజకీయ భవిష్యత్తు అనేది మన చేతుల్లోనే ఉంటుంది, ఇది ప్రజలు ఇచ్చేది కూడా కాదు. ఈ రోజు మీరు చేసిన ప్రతి పని కూడా మైండ్లో నోట్ అవుతుంది. మీరు పర్సనల్గా ఎటువంటి విలేకరులు మైకులు ఏమి లేకుండా మీ పార్టీ కార్యకర్తలను తీసుకొని మీరు మాట్లాడిన దాని మీద మీ యొక్క కార్యకర్తల అభిప్రాయం తీసుకొని చెప్తారు. మేము చెప్పటం కాదు. మేము చెబితే ఏమనుకుంటారంటే ఈయన వైసీపీ వ్యతిరేక అనుకుంటారు. మాకేంటి, మాకు ఏ పార్టీ వాళ్ళు మాకు చుట్టాలు ఎవరు ఉండరు, మంచి చేసేవాడే మా చుట్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే ధైర్యంగా బతుకుతుంది, అమరావతి రాజధానిగా ప్రకటిస్తున్నారు. ఇక్కడ మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలంబనగా నిలుస్తారు. ఆయన సీనియారిటీ మీద నమ్మకంతో మేము ధైర్యంగా ఉన్నాం. అసలు మిమ్మల్ని చూసి మేము క్షణం భయపడటమే. మీకు అసలు చట్టాలు తెలియదు. R5 జోన్ అని ఒకటి డెవలప్ చేశారు, నిమిషాల మీద కరెంటు స్తంభాలు వేసి రోడ్లు పోసేసి. అది చట్ట వ్యతిరేకమని మీకు తెలియదు. చట్ట ప్రకారం చేస్తుంది, ఇది కాదు నేను మళ్ళీ మారుస్తానంటాడు. అసలు ఏం మారుస్తా, ఏం మార్చగలవు? మిమ్మల్ని మార్చారు, అది చూడండి. 151 నుంచి 11కి మార్చారు జనం. మీకు ప్రతిపక్షం అనేది లేకుండా ఇక్కడ ప్రభుత్వం నడవటం కూడా మాకు ఇష్టం లేదు. మీరు ప్రధాన ప్రతిపక్షగా ఉండాలంటే ఇప్పటికైనా పారదర్శకంగా వ్యవహరించమని చెప్పి సంబంధిత వ్యక్తికి నేను తెలియజేస్తాను. పదే ఇక్కడే పెట్టుబడులు మొత్తం లక్షల కోట్లు తీసుకెళ్లి అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాలను ఏదో తక్కువ చేస్తున్నారని ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న మధ్య 1,50,000 కోట్లతో ArcelorMittal స్టీల్ కంపెనీ ప్లాంట్ అయితే ఏంటి, లేదా శ్రీ సిటీ నిర్మాణం అయితే ఏంటి, కుప్పంకి నీళ్లు తీసుకెళ్లడం, ఇవన్నీ కనపట్లేదా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? లక్షల కోట్లు అనేవి అన్ని కాకి లెక్కలండి. ప్రభుత్వం ఒక విధానం ప్రకారం వెళ్తుంది. కొంత బయట నుంచి అప్పు తీసుకొస్తున్నమాట వాస్తవమే. అయితే సుమారు ఒక 10,000 ఎకరాల అమరావతిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, గవర్నమెంట్ అవసరాలకు పోను మిగులుతున్న భూమిని, ఆ భూమి విలువ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మరొకరికి డెవలప్మెంట్కి ఇచ్చి దాని ద్వారా వచ్చే ఆదాయంతో బాకీ ఇచ్చే ఒక పెద్ద స్ట్రాటజీ చేసింది. ఇదంతా చాలా బాగుంది. ఇది విధానం అంతా కూడా ప్రపంచం అంతా అనుసరిస్తున్నారు. అమరావతి ప్రకటించిన తర్వాత ఇంత చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఇన్ని వేల ఎకరాల రైతులు ఎట్లా ఇచ్చారు, భూ సమీకరణ ఇంత సులభంగా అవుద్దని చెప్పి పరిశోధనలు చేశారు. ఇతనేమో ఏడిచ్చేస్తున్నాడు దాఖలా భూమి ఎందుకు ఇచ్చారు. అసలు అమరావతి డిజైన్ చూసి ఇట్లాంటి ప్లాన్ భూమి పుట్టినంత లెక్కలు ఎవరూ చేయలేరు. అమరావతి ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుందని చెప్పి ఒక అసూయ, వీర్ష, ద్వేషం తప్ప ఏమైనా ఉందా? అదేంటే పదే అక్కడ నేను నా కాపురం ఉంది, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అంటాడు. ఈ ఇల్లు కట్టుకున్న ఉపయోగం ఏంది? ఏం చేసావు? గత 5 ఏళ్లలో నువ్వు చేసింది ఏంటి? ఇక్కడ చివరికి రోడ్లు తవ్వేసి ఆ కంకర కూడా ఎత్తుకుపోతుంటే గవర్నమెంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చోద్యం చూసిన ఇదే వ్యక్తి అదే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కాపురం లేదు, లోకేష్ కాపురం లేదు. ఆయన కాపురం పెట్టిన తర్వాత జనాలు బజార్న పడ్డారు. ఆయన ఇంటి ముందు పడమర వైపు ఉన్న రోడ్లోకి నరమానవులు ప్రవేశం లేదు, మొత్తం బారికేడ్లు పెట్టారు. ఈరోజు ఎక్కడైతే సెక్యూరిటీ ఉండి ఆ లోపలికి పోనీలేదు అక్కడ కొబ్బరి బొండాలు, టీలు అమ్ముకొని సాధారణ ప్రజలు బతుకుతున్నారు.
మనిషి వెళ్తుంటే ఇక్కడ పట్టాలు కట్టుకొని ఉండేవాళ్ళండి మొత్తం. అట్లాంటి రోజులపై స్వేచ్ఛగా బతుకుతున్నాము. ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకోవటం కాదు, దాని పేరుతో మోసం చేశాడు. ఇంకా పదే ఆయన మోసాలు పరిస్థితి అయితే లేదు. అమరావతికి మాత్రం ప్రాణం పోశారు. ఇవాళ సహకరించిన ప్రతి ఎంపీకి కూడా కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. జై అమరావతి. Please subscribe to Leo News for more videos.